ఇప్పుడు పెళ్లి తర్వాత కోడలి ఖర్చులు 4 రెట్లు పెరగకుండా ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఆర్తి అత్త సరళాదేవి కోడలికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోటానికి ఎప్పుడూ ఏదొక పథకం వేస్తూనే ఉంటుంది. అలా ఒకానొక రోజు కోడలు సుధ అత్తని డబ్బులు అడగటానికి హాల్లోకి వస్తుంది. అత్తయ్య, నా చీరలన్నీ పాతవైపోయాయి, మేకప్ సామాన్లు కూడా అయిపోయాయి. ఇంకా చింటూకి స్కూల్ సామాన్లు కూడా కొనాలి. నేను ఒక 2000 రూపాయలు ఇవ్వండి. అరే కోడలా, అన్ని డబ్బులు ఎందుకు? అయినా మొన్నే కదా రమేష్ పెళ్లిలో నీకు కొత్త చీర కొనిచ్చింది. ఇంకా మేకప్ ఎందుకు నీకు? నువ్వు తెల్లగానే ఉంటావ్ కదా, మేకప్ వేసుకొని పాడు చేసుకుంటావా ఏంటి? మా రోజుల్లో ఎవరు ఎవరికి పోకెట్ మనీ ఇచ్చేవారు కాదు. నీకు ఇక్కడ మంచి తిండి దొరుకుతోంది, బట్టలు ఉన్నాయి, ఇంట్లో అవసరమైన ప్రతి వస్తువు ఉంది, మరి డబ్బులు ఎందుకు? అలా కాదు అత్తయ్య, చీకు కూడా పెద్దవాడవుతున్నాడు. బుక్స్ అని పెన్సిల్స్ అని ఇలా చాలా కొనాల్సి వస్తుంది. డబ్బు లేకుండా ఈ రోజుల్లో ఎవ్వరికి గడవదు అత్తయ్య. అరే నా మనవడి గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? చీకుకు ఏం కావాలన్నా తన తండ్రి మనోజ్ స్వయంగా కొనిస్తాడు. ఇంక నీకు అంత డబ్బులు కావాలంటే మీ అమ్మని అడుగు, అంతేకాని నన్ను మాత్రం అడగకు. నా దగ్గరైతే లేవు. డబ్బులు లేవని చెప్పి అత్త సరళ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అత్త మాటలకి ఆర్తికి చాలా కోపం వస్తుంది. ఇక మనసులో ఇలా గొణుగుతుంది. మీ అమ్మని అడుగు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు, ఇదేం మాట అసలు? అరే, నా పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళని నేనెలా అడుగుతాను? ఇంకా నా పతి పరమేశ్వరుడు మనోజ్ గురించి చెప్పక్కర్లేదు. అతను తన జీతం మొత్తం తన అమ్మ చేతిలో పెట్టేస్తాడు. ఇంకెవరిని అడగాలి నేను అని ఆర్తి తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు డైనింగ్ టేబుల్ వద్ద ఆర్తి ఆడపడచు ప్రియాంక సరళతో ఇలా అంటుంది. మమ్మీ, నాకు తొందరగా 5000 రూపాయలు ఇవ్వు, కాలేజీకి లేట్ అవుతుంది. హా ప్రియాంక తల్లి, ఇప్పుడే ఇస్తాను. ఇంకా కావాలంటే చెప్పు, తెస్తాను బీరువాలో నుంచి. చాలా థ్యాంక్స్ మమ్మీ, చాలు చాలు, ఇప్పటికివి సరిపోతాయి. అవునా, సరే అయితే తీసుకో ఈ 5000 రూపాయలు. వెంటనే సరళ ఏం అడగకుండా ఏం ఆలోచించకుండా ప్రియాంకకి 5000 రూపాయలు ఇస్తుంది. ఇది చూసిన ఆర్తికి చాలా కోపం వస్తుంది. అరే, ఇదేంటి అత్తయ్య, నేను అడిగితే 2000 రూపాయలు కూడా ఇవ్వలేదు, పైగా మా అమ్మని అడుగు అన్నారు. ఇప్పుడు ప్రియాంకకేమో 5000 రూపాయలు ఇచ్చేశారు. ఇదెక్కడ న్యాయం? అరే, ఇందులో న్యాయమేముంది కోడలా? పిల్ల కాలేజీకి వెళ్తుంది, బయట తిరుగుతూ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి, అందుకే ఇచ్చాను. ఖర్చులు నాకు ఉంటాయి అత్తయ్య, నాకు నా కొడుక్కి ఇద్దరికీ ఉంటాయి. ఎప్పుడైతే చీకు నన్ను డబ్బులు అడుగుతాడో అప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా ఉండదు. అప్పుడు నేనెంత ఇబ్బంది పడతానో మీకేం తెలుసు? వదినా, అసలు నువ్వెందుకు డబ్బులు అడుగుతున్నావు? చీకుని చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాడు కదా, ఏమన్నా అవసరమైతే అన్నయ్య చూసుకుంటాడు. నీకేంటి డబ్బులతో అంత అవసరం? ప్రియాంక సరిగానే అంటోంది. నీకు చీకు గురించి టెన్షన్ ఎందుకు? నీకు అంతగా డబ్బులు కావాలంటే మీ వాళ్ళని అడుగు, కాల్ చేసి తెప్పించుకో. ఆన్లైన్ కాలం కదా, 2 నిమిషాలు కూడా పట్టదు డబ్బులు అక్కడ నుంచి ఇక్కడికి రాటానికి. అత్తయ్య, నా పుట్టింటి వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలున్నాయి. మా నాన్నకి 6 నెలల నుంచి ఒంట్లో బాగోట్లేదు. అమ్మ ఒక్కటే మొత్తం చూసుకుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని డబ్బులు ఎలా అడుగుతాను? అరే, ఇప్పుడు ఈ పేదరికం ఏడుపు నా ముందు ఏడవకు తల్లి. నువ్వు వెళ్ళి నాకు హల్వా పూరీ చేసి తీసుకురా, చాలా తినాలనిపిస్తుంది. వెళ్ళికడి నుంచి. ఛీ, ఈవిడ ఎంత చెప్పినా అంతే, ఎప్పటికీ అర్థం చేసుకోదు. ఏమితో నాకెందుకులే అని అనుకుంటూ ఆర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పక్కింటి రాధ సరళ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అరే సరళా, నీ కోడలు చాలా మంచిది. నీ ఇంటిని తలతలా మెరిసేలా చేసింది. చాలా శుభ్రంగా మెరిసిపోతుంది ఇల్లు అయితే. అరే, అంత సులభం కాదు అక్క కోడలితో పని చేయించడం. వాళ్ళని అదుపులో ఉంచుకోవడానికి చాలా చేయాలి మనం. అందుకే నా కొడుకు సంపాదన మొత్తం నా చేతిలో పెడతాడు. అరే, ఇంటి ఆర్థిక శాస్త్రం ఈ రోజుల్లో కోడళ్లకు ఏం తెలుసు? ఇది మనమే చూసుకోవాలి. అందుకే నేను నా కోడలికి డబ్బులు బీరువా నుంచి 1 రూపాయి కూడా తీయనివ్వను. సరళా, నువ్వు సరిగ్గానే అంటున్నావు.
నా కోడలు ఉంది. నా కోడలు జీతం మొత్తం ఎప్పుడు ఖర్చు చేస్తుందో తెలీదు. ఇంకా ఏమన్నా పని చేయమంటే ప్రాణం పోయినంత పని అవుతుంది దానికి. దానికి పని చెప్పడం మానేసి ఇంకా నేనే అన్ని పనులు చేసుకుంటున్నా సరళ. సరే సరళ, నేను కూడా ఇక నుంచి ఇదే పని చేస్తాను. వెళ్ళొస్తానైతే. తరువాత రోజు సరళ కూతురు ప్రియాంక మళ్ళీ సరళ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. మమ్మీ మమ్మీ ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. తన కోసం నేను గిఫ్ట్ తీసుకోవాలి, కొంచెం డబ్బులు ఇవ్వు. హాహా బిడ్డ, తప్పకుండా ఇప్పుడే ఇస్తాను. నువ్వు లేకుండా ఏ పార్టీ అయినా ఎలా పూర్తి అవుతుంది? ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఏది నచ్చితే అది కొనుక్కో. ఇంకా కావాలంటే అడుగు, ఇస్తాను. అలా సరళ ప్రియాంకకి అడిగినంత డబ్బు ఇస్తుంది. అదే సమయంలో ఆర్తి దూరం నుంచి జరిగింది మొత్తం చూస్తూ ఉంటుంది. సరళ చేసిన పనికి ఆర్తికి చాలా కోపం వస్తుంది. ఈవిడ కూతురికైతే ఎంత కావాలంటే అంత ఇస్తుంది, నాకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. అసలు ఈమెకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కూడా కాదు, ఖర్చులుంటాయి నాకు కూడా అని. ఇలాంటి వాడికి చెప్పడం కూడా వేస్టే. అలా అనుకుంటూ ఆర్తి తన బెడ్రూంలోకి వస్తుంది. ఎన్ని అనుకొని ఏం లాభం? మనోజ్ కరెక్ట్గా ఉండాలి. డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళమ్మకిస్తే ఇలానే ఉంటుంది. ప్రతిదీ నేను ఆమెను అడగాల్సి వస్తుంది. ఆమె కావాలని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తన కూతురికి మట్టికి మొత్తం డబ్బులు ఇస్తుంది. ఏమన్నా అంటే మీ అమ్మని అడుగు అంటుంది. దానికోసమా నేను పెళ్లి చేసుకుంది? ఈ ఇంటికి వచ్చాక కూడా ఎవరైనా తల్లిదండ్రులు డబ్బులు అడుగుతారా? ఈవిడేమన్నా అడుగుతుందా ఇంటి వాళ్ళమ్మని? లేదుగా, మరి నన్నెలా అడగమంటుంది? అలా ఆర్తి తనలో తానే అనుకునే టైంలో అదే సమయంలో మనోజ్ అక్కడికి వస్తాడు. ఏమైంది భార్యామణి? ఎందుకలా కోపంగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమన్నా సమస్య వచ్చిందా ఏంటి? అన్నీ సమస్యలే మనోజ్ గారు. ఎలాంటి నియమాలున్నాయి ఈ ఇంట్లో? ఆడపిల్లలకైతే అన్నీ ఇచ్చేస్తారు, కానీ కోడళ్ళ విషయంలో మాత్రం సంప్రదాయం అంటారు. నాకు ఖర్చులకి డబ్బులు మీరు ఇవ్వరు, అత్తయ్య కూడా ఇవ్వరు. ఇంకా నాకెలా వస్తాయి? చింటూకేమన్నా కావాలంటే నేను ఎలా కొనగలను? అరే నేనెలా ఇవ్వగలను? జీతం రాగానే అమ్మ నా జీతం మొత్తం తీసేసుకుంటుంది. నా దగ్గర నా కోసం మాత్రమే డబ్బులు మిగులుతాయి. ఇదే మాట మనోజ్ గారు. భార్య గురించి మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా. అరే నాకు నా కొడుక్కి కూడా అవసరాలు ఉంటాయి. మేం కూడా కొన్ని వస్తువులు కొనుక్కోవాలనుకుంటాం. ప్రతిదీ వెళ్ళి అత్తయ్యని అడగలేను కదా. ఆర్తి, అంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇంట్లో అంతా ఉంది కదా. డబ్బులతో అవసరం నీకేముంది? ఇంకా డబ్బుల విషయానికి వస్తే అది పెద్దల దగ్గర ఉండటమే మంచిది. ఎక్కడ ఎంత ఖర్చు చేయాలనేది వాళ్ళకే తెలుస్తుంది. నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా అమ్మని అడుగు, అమ్మ ఇస్తుంది. సరే, ఇంకా నాకు కొంచెం పని ఉంది, నేను అవి చూసుకొని వస్తాను. ఎక్కువేం ఆలోచించుకు, అర్థమైందా? అని చెప్పి మనోజ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో దేవుడా, ఏ కాలం నాటి ఆలోచనలతో జీవిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎప్పటికీ అర్థం కారు. వీళ్ళకి నేను ఏం చెప్పలేను, చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోరు. మరుసటి ఉదయం ప్రియాంకను చూడటానికి అబ్బాయి వాళ్ళు ఇంటికి వస్తున్నారు. ఇక సరళ ఇంట్లో రచ్చ రచ్చ చేయటం మొదలు పెడుతుంది. అరే కోడలా, నీకు తెలుసు కదా, ఈరోజు మన ప్రియాంకను చూడటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. తొందరపడు. ఇంకా విను, చట్నీ ఘాటుగా ఉంచావా లేదా? అబ్బాయి తల్లికి కారం ఇష్టం లేదు. హా అత్తయ్య, కారం తక్కువగానే వేశాను. మీరేం కంగారు పడకండి, వంటలు చాలా బాగా వచ్చాయి. వాళ్ళు మంచిగా తిని సంతోషంగానే వెళ్తారు. అవునా, అయితే సరే సరే. ఇంతలో అబ్బాయి తరపు వాళ్ళు ఇంటికి వస్తారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. కాసేపటి తరువాత ప్రియాంక అత్తగారు ఊర్మిళ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏమైంది ఊర్మిళ అక్క? ఏదో వెతుకుతున్నట్టు ఉన్నారు. వదిన గారు, మీ కోడలు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడుంది తను? బయటకు కూడా రావట్లేదు. ఆర్తి కోడలా?
ఆమె వంటగదిలో ఉంది. అందరికీ భోజనాలు చేస్తోంది. అతిథులు వచ్చారు కాబట్టి నేనే అన్ని వంటలు చేస్తానని చెప్పింది. ఇంకా వంట మనిషిని పెడతానని చెప్పినా వద్దని అంది. మా కోడలు డబ్బులు బాగా ఆదా చేస్తుంది. ఏంటి ఇంత వేడిలోనా? అరే కోడల్ని అంత కష్టపెట్టాల్సిన అవసరం ఏముంది వదినా? కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవాలి కదా తను. మేము మా కోడలతో ఏ పని చేయించాం. రాణిలాగా ఐశ్వర్యంగా చూసుకుంటాం. సరిగానే చెప్పావు ఊర్మిళ అక్క. కాని ఇప్పుడు నా కోడలిని వదిలి నీ కోడలు ప్రియాంక గురించి చెప్పు. ఎలా అనిపించింది? సంబంధం ఖాయం అనుకోవచ్చా? ఖచ్చితంగా సరళక్క. వచ్చే వారమే పెళ్లి చేద్దాం. నేను రేపు నా కొడుకు సందీప్ని తీసుకొని వస్తాను. మీ అమ్మాయి ప్రియాంకను, అలానే మీ కోడల ఆర్తిని కూడా తీసుకెళ్తాను. అందరం కలిసి షాపింగ్ చేసుకుందాం. అరే, ఇది చాలా బాగుంది. ప్రియాంక తనకి నచ్చిన పెళ్లి షాపింగ్ కూడా చేసుకుంటుంది.